నాకు జీర్ణం కాని సంగతి ఏంటి తెలుసునా? అలా పడిపోయిన వ్యక్తిని ప్రియురాలా అని పిలుస్తున్నాడు యేసయ్య. నాకు అర్థం కాని విషయం అదే. నేను మళ్ళీ ఆత్మీయ జీవితంలో నిలదొక్కోవటానికి ధైర్యం ఇచ్చిన వచనం అదే. నన్ను భ్రష్టుడా అనకుండా ప్రియురాలా అని లెక్కలో పెట్టాడు. నేనంటే నా యేసయ్యకి ఇప్పటికీ ఇష్టమేనమాట. ఇంకా నన్ను ప్రియంగా చూస్తున్నాడు. మంచి మనస్సాక్షితో 2 చేతులు జోడించి కన్నీళ్లతో మీకు ఈ సేవ చేస్తున్నాను, ఈ పరిచర్య చేస్తున్నాను. చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దోళ్ళైనా, ఎవరైనా ఒకప్పుడున్న ఫైర్ నుంచి వెనక్కి పడిపోయావా? ఒకప్పుడున్న ప్రార్థన జీవితం నుంచి వెనక్కి వచ్చావా? ఒకప్పుడున్న ప్రతిష్ట నుంచి ఇప్పుడు చల్లారిపోయావా? ఒకప్పుడున్న మంట నీకు ఇప్పుడు లేదా? అప్పుడు యేసును ప్రేమించినంతకి ఇప్పుడు ప్రేమించలేకపోతున్నావా? ఎక్కడ నువ్వు చల్లారిపోయి పడిపోయావు? కారణం ఎవరో ఏంటో నేను అడగను, కానీ ఆయన ఇంకా నీ మీద ప్రేమ చంపుకోలేకపోతున్నాడు. పోనే ఎలా పోతే నాకెందుకు అనుకుంటే ఆయన ఈ కూడికలు ఏర్పాటు చేసేవాడు కాదు, ఈ మాట నీకు చెప్పేవాడు కాదు. నిన్ను వదులుకోలేక, పోతే పోని అనుకోలేక, నీ కర్మకు నిన్ను విడిచిపెట్టలేక, నిన్ను ఎలాగైనా మరలా సంపాదించుకోవాలని, నిన్ను మరలా పట్టుకోవాలని ఆశ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకే కొండలు గుట్టలు దాటి దిగి వచ్చిన దేవుడు ఆశపడుతున్నాడు. తన స్వరము వినిపించటకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు తిరిగి రాగలిగితే అన్ని ఊర్లో పరువు పోకెట్టిన భ్రష్టుడిగా అయిపోయిన తప్పిపోయిన కుమారుణ్ణి గుండెలు కత్తుకున్న ప్రేమ ఇంకా ఎదురు చూస్తూ ఉంది నీకోసం, ఇంకా నిలిచి ఉంది నీకోసం. విల్ యూ కమ్ బ్యాక్? నువ్వు తిరిగి రాగలుగుతావా ఆ మొదటి ప్రేమలోనికి, ఆ మొదటి సమర్పణలోనికి, ఆ మొదటి విధేయతలోనికి, మొదటి వాక్య అనుభవాల్లోనికి, మొదటి ప్రార్థనా జీవితంలోనికి తిరిగి రాగలుగుతావా నువ్వు? There is a one special character is here to embrace you, to hug you, to kiss you like anything, to restore your spiritual life. Whatever you have lost in your life, ఏది కోల్పోయావో దాన్ని మరలా నీకు ఇవ్వడానికి, నిన్ను గుండెలు కాచుకోవడానికి, నీకు మొదటి స్థానమును ఇవ్వడానికి ఒక వ్యక్తి ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు. ఆయన ముఖములో బాధ ఉంది, ఆయన గుండెలలో దుఃఖం ఉంది, కానీ ఆయన మాటలో మాత్రం ప్రేమ నీకు ఇంకా నువ్వు వినిపిస్తూ ఉంది.